హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వటపత్త సాయి గురించి తెలుసుకుంటారు. మార్కండేయుడు 6 మన్వంతరాలు ఘోరంగా తపస్సు చేయగా 7వ మన్వంతరంలో ఇంద్రుడు తన తపస్సుని భగ్నం చేసే దానికోసంగా అప్సరసలను పంపించి తపస్సుని భగ్నం చేయాలని చూస్తాడు. కానీ ఎక్కడ ఆయన చెల్లించకుండా తపస్సుని చేస్తూ ఉండగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నీకు ఏ వరం కావాలో కోరుకో అనగా, స్వామి నీ మాయ నేను చూడాలా అని చెప్పని కోరగా తదాస్తు అని చెప్పి, తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలి వానతో సమస్తం ప్రపంచం మొత్తం మునిగిపోగా ఆయన వరంతో ఆయన చూస్తూ ఉంటాడు. ఆ సముద్రాలు పొంగి పొర్లుతూ ఉన్న సమయంలో ఒక మర్రి ఆకు మీద స్వామి చిన్ని కృష్ణుడిగా కాలును బొటన వేలుతో పెట్టుకొని చీకుతూ ఎంతో దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇదే మాయ, ఇదే స్వామి అభయం ఇచ్చి ఇదే నా మాయ అని చెప్పని ఇస్తారు. దీన్నే